జీవో నెంబర్ 4 అని ఇచ్చినారు. జీవో నెంబర్ 47 అని ఇంకో జీవో ఇచ్చినారు. చంద్రబాబు ఆయన కొడుకు ఇద్దరు కలిసి స్కీము స్కాము. ఒక్కసారి ఈ గమనిస్తే ఈ స్కీములో స్కాము ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదంట. ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు జరగల, హిస్టరీలో ఎక్కడా జరగల. ఇంతకుముందు హిస్టరీ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ హిస్టరీ ఏమిటి అని అంటే ఇంతకుముందు అంతా జీవో నెంబర్ 74 ఉండేది. అంటే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్షలు రాయాలా, క్వాలిఫై కావాలా, అప్పుడే వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడే వాళ్ళు మ్యాథ్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఫిజికల్ సైన్సెస్ కానీ ఇటువంటి పరీక్షల్లో పిల్లలకు చదువులు చెప్పగలుగుతారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఎప్పుడు గతంలో జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరూ కూడా డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అని ఏకంగా జీవోలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్న ప్రెస్ మీట్ నేను చూసా. జగన్ నన్ను ప్రశ్నించట్లేదు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు, రిజర్వేషన్ని ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ సభాముఖంగా జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సి పూర్తి చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత మాది. మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జగన్కి కనీసం దేశభక్తి అన్న కూడా లేదు. మేమందరం పోరాడి పెద్ద ఎత్తున సాగర్ డిఫెన్స్ అన్న పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. వాళ్ళు ఏకంగా భారతదేశం డిఫెన్స్ కోసం బోట్లు తయారు చేసే పరిశ్రమ, కావల్లో కనీసం 1000 మంది మత్స్యకారుల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమను మేము తీసుకొస్తే ఏకంగా వాళ్ళపైన ఆరోపణలు చేసి ఆ పరిశ్రమను కూడా తిప్పి పంపించాలని ప్రయత్నించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు పైన కూడా మాట్లాడుతున్నారు. 2 సార్లు విశాఖ ఉక్కు సంక్షోభంలో పడితే ఆ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన ఘనత చరిత్ర ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఆనాడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పోరాడి విశాఖ ఉక్కుని ఒక్కసారి కాపాడారు. దాని ముందల వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ విశాఖ ఉక్కుని మనం కాపాడుకుంటాం జరిగింది.